ఓం శాంతి. అందరికి అనిపిస్తూ ఉంటుంది అన్నమాట. రాజయోగం యొక్క సహజమైన పద్ధతి లేక విధి విధానం కోసం మనం తెలుసుకుందాం. ఓం శాంతి. లాస్ట్ పార్ట్లో మనం తెలుసుకున్నాము రాజయోగం ఒక స్పిరిచువల్ జర్నీ, దానిలో ఏం స్టెప్స్ ఉంటాయి అనేది. ఈరోజు మనం తెలుసుకుందాము రాజయోగం చేయటానికి ఆధారం ఏంటి, సహజమైన విధి ఏంటి. ఎందుకంటే లైఫ్లో ప్రతి ఒక్కరు ఏం కోరుకుంటారంటే శాంతి కదా, పీస్ కోరుకుంటారు. అయితే ఆ శాంతిని పొందేటటువంటి విధానం ఏదైతే ఉందో అది ఈజీ ప్రాసెస్ అయితే అందరూ చేయటానికి ఇష్టపడతారండి, పొందడానికి. అదే కష్టమైన ప్రాసెస్ అయితే చూద్దాంలే, పోస్ట్ పోన్ చేసేస్తారు, చేద్దాంలే చూద్దాంలే అని కదా. సో ఈ రాజయోగం అనేది ఇట్స్ నాట్ వెరీ హార్డ్, ఇది హార్డ్ కాదు, అందరూ సహజంగా ఈజీగా చేయగలరు. సో అలాంటిదే మనం ఈరోజు చూద్దాం. సో మెడిటేషన్ అనేది టెలిపతి కనెక్షన్ అని కూడా చెప్పచ్చు అనమాట. టెలిపతి కనెక్షన్ అంటే ఫర్ సపోజ్ మీరు ఎవరినైనా గుర్తు తెచ్చుకుంటారు, వెంటనే వాళ్ళ నుంచి మీకు ఫోన్ రింగ్ అవుతుంది. చాలామందికి జరుగుద్ది కదా. లేకపోతే వాళ్ళే డైరెక్ట్గా వచ్చేస్తారు. అదేంటి వితౌట్ ఇన్విటేషన్ మీరు ఎలా వచ్చేసారు, మీరు చెప్పకుండా అంటే మాకు జ్ఞాపకం వచ్చింది, గుర్తు వచ్చింది, రావాలనిపించింది, వచ్చేసాం. అయితే అది అన్నిసార్లు జరగదు, అందరితో జరగదు కదా. అంటే ఎవరి మైండ్ ఫ్రీక్వెన్సీస్ అయితే మ్యాచ్ అవుతాయో అప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళ థాట్స్ వాళ్ళకి ఫ్లో అనేది జరుగుతుంది. ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అవ్వాలి. సో అంటే మెంటల్ కండిషన్ బట్టి, ఫ్రీక్వెన్సీ మ్యాచింగ్ బట్టి వీళ్ళ థాట్స్ అనేది వాళ్ళకి ఫ్లో అవుతూ ఉంటాయి. సో రాజయోగంలో కూడా ఈశ్వరుడితో మన యొక్క కనెక్షన్ సెట్ అవ్వాలి అంటే ఫ్రీక్వెన్సీ మ్యాచింగ్ అనేది చాలా తప్పనిసరి. అదే రాజయోగం అని కూడా చెప్పచ్చు. ఎందుకంటే మనం బాడీ కాన్షియస్లో ఉండి వారేమో బాడీ లెస్, మనమేమో బాడీ. సో ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అనేది జరగదు. సో ఇది వరకు ఓల్డ్ టైమ్స్లో రేడియోస్ ఉండేవి, దానిలో 1 పాయింట్ అటు ఇటు పెట్టినా ఫ్రీక్వెన్సీ మ్యాచ్ కాకపోతే వాయిస్ కూడా సిగ్నల్ వచ్చేది కాదు. సేమ్ అదే విధంగా ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అవ్వినప్పుడే మనకి పవర్ ఫ్లో అనేది కూడా జరుగుతుంది. దీనికి ఒక రియల్ టైం ఎగ్జాంపుల్ మనం చూస్తే ఆది శంకరాచార్యులు చిన్నతనంలో సన్యాసం తీసుకోవాలి అనే సన్యాస ధర్మాన్ని వారే కదా స్థాపన చేశారు. అది తీసుకోవాలి అనే థాట్ వచ్చినప్పుడు వాళ్ళ అమ్మగారికి చెప్తారనమాట, నేను ఇలా సన్యాస ధర్మంలోనికి వెళ్దాం అనుకుంటున్నాను అంటే వాళ్ళ అమ్మ పర్మిషన్ ఇవ్వదు. ఇవన్నీ నేను కుదరదు అంటదన్న. అమ్మ పర్మిషన్ లేకుండా ఏ పని చేయరు. ఈ రోజుల్లో అయితే పర్మిషన్స్ అక్కర్లేదు, కానీ ఆ రోజుల్లో చాలా పర్ఫెక్ట్గా ఉండేవారు అనమాట. అయితే ఎలా అయినా సరే పర్మిషన్ తెచ్చుకోవాలి అని అనుకుంటారన్నమాట. ఒకరోజు నదిలో స్నానం చేస్తూ ఉంటాడనమాట ఆయన. వాళ్ళ తల్లి ఒడ్డు మీద ఉంటారనమాట. అప్పుడు ఒక ముసలి ఆది శంకరాచార్యుని కాలు పట్టుకుంటుందన్నమాట. అప్పుడు ఆయన చెప్తారు, అమ్మా ఇంక ఇప్పుడు ఈ ముసలి నన్ను వదలట్లేదు, ముసలి చాలా గట్టిగా పట్టుకుంటుంది కదా, ఇది నన్ను వదలట్లేదు, కానీ నువ్వు భగవంతుడిని కోరుకో, నేను నా అబ్బాయిని సన్యాసంలోనికి పంపిస్తాను అని భగవంతుడిని కోరుకో, అప్పుడు ఆ ముసలి వదిలేస్తుంది, నువ్వు కోరుకోలేదనుకో నేను ఎలాగో చచ్చిపోతాను అని చెప్తారన్నమాట. వెంటనే ఆ తల్లి ఆ ప్రేమ భావనతో, భగవంతుడా నేను నా అబ్బాయిని సన్యాస ధర్మంలోనికి వెళ్ళనిస్తాను, నువ్వు ఆ ముసలి నుంచి మా అబ్బాయిని విడిపించు అని అంటుందన్నమాట. ఎంత విచిత్రంగా అద్భుతంగా ఆమె అలా చెప్పగానే ఆ ముసలి వారి యొక్క కాలు వదిలేస్తుంది. వదిలేసిన తర్వాత అప్పుడు వాళ్ళ అమ్మగారి దగ్గర చెప్తాడనమాట, అమ్మా నువ్వు భగవంతుడికి చెప్పేశావు కదా, మాట ఇచ్చేసావు, నా అబ్బాయిని పంపిస్తాను నేను అని చెప్పేసి, మరి ఇప్పుడు నేను సన్యాస ధర్మాన్ని తీసుకుంటాను అని అంటాడు. సరే నువ్వు సన్యాసంలోకి వెళ్ళు, కానీ నా యొక్క ఒక షరతు, ఒక కోరిక ఏంటి అంటే, నేను ఆఖరి క్షణాల్లో నా శరీరం వదిలేటప్పుడు, నేను చనిపోయే సమయంలో నువ్వు నా దగ్గరికి రావాలి, ఎక్కడున్నా సరే.
అని అలా తల్లి అడుగుతుందన్నమాట. సరే నేను తప్పకుండా వస్తాను, కానీ నువ్వు ఎప్పుడైతే చనిపోయే సమయం నీకు ఆసన్నమయ్యిందో నువ్వు ఒక్కసారి ప్రేమగా నన్ను స్మృతి చెయ్యి, నేను వచ్చేస్తాను అని చెప్తారనమాట. అప్పుడు ఆయన వెళ్ళిపోతారు. ఆదిశంకరాచార్యులు ఎక్కడో దూరాలకి కొండల్లోనికి, గుట్టల్లోనికి, హిమాలయ ఎక్కడెక్కడికో వెళ్ళిపోతూ ఉంటారు, తపస్సు చేసుకుంటూ ఉంటారు. వాళ్ళ తల్లికి ఇంకా చివరి క్షణాలు వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. ఇంకప్పుడు ఒకరోజు ఆదిశంకరాచార్యులు తపస్సులో కూర్చుంటాడు. ధ్యానంలో కూర్చోగానే ఆయనకి ఒక సంకల్పం వస్తుందన్నమాట. మా తల్లికి ఇప్పుడు అంతిమ క్షణాలు వచ్చేసాయి, నేను మా తల్లి దగ్గరికి చేరుకోవాలి. వెంటనే ఆయన ధ్యానంలోంచి లేచి వాళ్ళ తల్లి వాళ్ళ యొక్క పల్లెటూరుకి వెళ్ళడం మొదలు పెడతారు. ఆయన ఊరిలోనికి ఎంటర్ అవ్వడంతోనే ఆ ఊరిలోనికి రాగానే వాళ్ళ తల్లి దగ్గరికి వెళ్తారనమాట. అప్పటికే ఆమెను ఇంకా కింద పడుకోబెట్టేస్తారన్న. పడుకోబెట్టేస్తే అప్పుడు అమ్మ అని పిలుస్తాడనమాట. వచ్చేసేవా నాయన, కళ్ళు తెరుస్తుంది వాళ్ళమ్మ. వచ్చేసేవా నాయన అంటే వచ్చేసాను, ఇప్పుడు నువ్వు సంతోషంగా వీడుకోలు తీసుకో అమ్మా అంటాడు. అంటే నీ శరీరాన్ని నువ్వు సంతోషంగా వదిలేయి. వెంటనే వాళ్ళ తల్లి చాలా సహజంగా శరీరాన్ని వదిలేస్తుంది. సో దీన్ని బట్టి మనకి ఏమర్థమైందంటే ఆ రోజుల్లో ఫోన్లు లేవు, టెలిగ్రాములు లేవు, వాట్సాప్లు లేవు, ఏమీ లేదు. కానీ ఆమె సంకల్పం చేసింది, నా బిడ్డ, నా కొడుకు ఎక్కడున్నా నా దగ్గరికి రావాలి. ఆ సంకల్పం ఎక్కడో ధ్యానావస్థలో ఉన్నటువంటి వారి వరకు చేరుకుంది. వెంటనే ఆయన బయలుదేరి రావటం, అక్కడంతా ఆమె కోరుకున్న కోరిక. అంటే ఆ ఫ్రీక్వెన్సీ, తల్లి యొక్క పిల్లల యొక్క ఫ్రీక్వెన్సీ ఎంత మ్యాచ్ అయింది అంటే ఆయనకు ఆ సంకల్పం చేరుకుంది. ఈమె చేసింది చేసినట్టు చేరుకుంది. మళ్ళీ ఆయన అక్కడి నుంచి రెస్పాన్స్ కూడా అలానే వచ్చింది. సో ఇదే టెలిపతి కమ్యూనికేషన్. చూడండి, ఇప్పుడు పిల్లలు ఎక్కడో హాస్టల్లో ఉంటారు, తల్లికి బాగాలేదు అని తెలుస్తుంది. నెక్స్ట్ డే ఫోన్ చేసి నాకు బాగుంది అమ్మ, నాకు ఏం లేదు, అంతా తగ్గిపోయింది అంటే, కానీ ఆ తల్లి మనసు ఎలా ఉంటుంది? ఆ రాత్రి అంతా నిద్ర పడుతుందా? నా అబ్బాయికి ఎలా ఉందో, ఎవరన్నా చూసేవాళ్ళు ఉన్నారో లేదో, మందులు ఇస్తున్నారో లేదో, తగ్గిందే లేదో, పడుకున్నాడో లేదో, ఎన్ని థాట్స్ క్రియేట్ అవుతాయి. అండ్ నెక్స్ట్ డే బాగుంది నాకు అన్నా కూడా ఆమెకి నీ మాట తేడా ఉంది, నాకు ఏదో అనిపిస్తుంది, నా మనసుకు అనిపిస్తుంది నీకు ఇంకా బాగాలేదు అని ఆ తల్లి అంటూ ఉంటుంది అన్నమాట. సో ఇదే టెలిపతి కమ్యూనికేషన్. ఇదే చూడండి, ఒక్క మనిషిని మనం తలుచుకుంటేనే ఆ మనిషి నుంచి మనకి రెస్పాన్స్ వస్తే మనకి ఎంత హ్యాపీనెస్ వచ్చేస్తుంది, ఎంత ఆనందం వచ్చా, అరే నీకే చెప్దాం అనుకున్నాను, నీకే చేద్దాం, నువ్వే నా ఎదురుగా వచ్చావు, ఎంత హ్యాపీ ఫీల్ అవుతాం. అదే మనం ఆ పరమాత్మను తలుచుకుంటే, ఈశ్వరుని తలుచుకుంటే, వారి నుంచి రెస్పాన్స్ వస్తే ఇంకెంత ఆనందం వస్తుంది మనకి. భగవంతుడి నుంచి రెస్పాన్స్ రావడం అంటే ఇది మామూలు మాట కాదు కదా. సో మరి వారితో మనకి ఎందుకు ఆ రెస్పాన్స్ రావట్లేదు? మెడిటేషన్లో పరమాత్మతో మనం ఎందుకు కనెక్ట్ అవ్వలేకపోతున్నాం అంటే, ఇలా కనెక్ట్ అవ్వాలి, వారి నుంచి మనకు రెస్పాన్స్ రావాలి అంటే మెయిన్గా 4 ఆధారాలు ఉన్నాయి. సో ఈ 4 కనుక కరెక్ట్గా ఉంటే భగవంతుడి నుంచి మనం రెస్పాన్స్ని తీసుకోవచ్చు. మనం చెక్ చేసుకుందాం, ఎందుకంటే మన మనసు ఎక్కడెక్కడికి వెళ్తుంది, మన మెడిటేషన్లో కూర్చున్నప్పుడు మన మనసు ఎటువైపుకి వెళ్తుంది అనేది మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఆ 4 ఆధారాలు ఏంటి అంటే, ఫస్ట్ వచ్చి పరిచయం, సెకండ్ వచ్చేసి సంబంధం, థర్డ్ వచ్చి స్నేహం, అండ్ ఫోర్త్ వచ్చేసి ప్రాప్తి. సో ఫస్ట్ దానికోసం తెలుసుకుందాం. పరిచయం. మనకు భగవంతుడు స్మృతి ఎందుకు రావట్లేదు? ఇప్పుడు చూడండి, రోడ్డు మీద ఎంతోమంది వెళ్తూ ఉంటారు, అందరినీ మనం గుర్తెచ్చుకుంటామా? వాళ్ళందరూ మనకు తెలుస్తుందా? వాళ్ళ పేర్లు మనకు తెలియదు, మనం వాళ్ళని గుర్తెచ్చుకోం కదా. అదే ఒక్కసారి పరిచయం ఏర్పడితే వాళ్ళు మనకు రోడ్డు మీద ఎక్కడ కనిపించినా వాళ్ళ జ్ఞాపకం అనేది మనకు వస్తుంది కదా. సో అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను ఎవరో మీకు తెలియదు, బట్ ఎప్పుడైతే ఒక్కసారి మన కాన్వర్జేషన్ జరిగింది, మీరెవరో తెలిసింది, ఇప్పుడు నేను ఎక్కడ రోడ్డు మీద కనిపించినా పలానా సిస్టర్ పలానా టైంలో నాతో మాట్లాడారు, వెంటనే గుర్తొస్తుంది కదా. సో పరమాత్మ మనకి ప్రాబ్లం వచ్చినప్పుడు అందరూ గుర్తొస్తారంటే మన వాళ్ళు, గాడ్ తప్ప కదా, భగవంతుడు తప్ప. సో భగవంతుడు ఎప్పుడు గుర్తొస్తారు అంటే ఆయన
ఆయన యొక్క సత్యమైన సరి అయిన పరిచయం ఉన్నప్పుడు. మరి ఆ పరిచయం మనం ఫస్ట్ 2 లెసన్స్లో మనం ఆత్మ కోసం పరమాత్మ కోసం తెలుసుకున్నాం, డే 1 డే 2లో. సో ఆ లెసన్స్లో మనకి పరమాత్మ యొక్క సత్య పరిచయం తెలిసింది. అసలు గాడ్ ఎవరు, ఆయన రూపం ఏంటి, ఆయన ఎలా ఉంటారు, ఎక్కడ ఉంటారు, ఏం చేస్తారు, ఎప్పుడు వస్తారు, ఇవన్నీ ఆన్సర్స్ మనం ముందే తెలుసుకుందాం. సో పరిచయం రావటంతో ఆటోమేటిక్గా వారి యొక్క స్మృతి. ఓం శాంతి.